కానీ వాళ్ళు బయటకు రావట్లేదు. రేయ్ రారా అన్విత్ అని పిలిస్తే వచ్చాడండి. కానీ వచ్చినా గానీ ఏడుపు. వాడు చూసారా ప్యాంటు గట్ట పైకెత్తుకొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. రండి మాతో పాటు మీరు కూడా ఆ ఎగ్జిబిషన్ అందాలు చూద్దురు. ఎగ్జిబిషన్కి వచ్చేసాం. ఇది బయట నుంచి ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. చూసారా లాంగ్ డిస్టెన్స్లో ఆరాధ్య అన్విత్ ఉన్నారు. వాళ్ళకి ఫొటోస్ కావాలనేసి అంటే లాంగ్ నుంచి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసామన్నమాట. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఒంటె ఎంట్రన్స్లో ఒంటె కనిపించింది. ఒంటెని చూసి చాలాసేపు అన్విత్ నేను ఎక్కుతాను అనేసి చాలా అల్లరి చేశాడు. కానీ ఫైనల్గా లోపల అన్ని గిఫ్ట్లు కొనిసి ఇస్తాను అంటే ఆగాడు. అది అడిగింది లోపలికి వెళ్తున్నప్పుడు, డాడీ ఎందుకు షూట్ చేస్తున్నామని అంటే ఇలాగ మన యూట్యూబ్లో పెడదామని అంటే ఓకే, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను లవ్ యూ చెప్తాను అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ ఎంట్రన్స్లో ఆర్టిఫిషియల్ జంతువుల్ని, చిన్న చిన్న పక్షుల్ని అన్నిటిని అరేంజ్ చేశారు. ఇది చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఆరాధ్య అన్విత్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మేము ఎగ్జిబిషన్‌కి ఈవినింగ్ టైమ్స్‌లో వెళ్ళాం. అరౌండ్ 7:30 అలా అయిపోయింది. అందుకోసం కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది. ఇదిగోండి ఆరాధ్య రామ్ చిలక ఎలా అంటుంది ఏంటి దాన్ని ఇమిటేట్ చేస్తుంది. ఇంకా అన్విత్ అయితే మాత్రం ఇంకా స్టాల్స్‌కి ఇప్పుడు వెళ్ళిపోదామా అన్ని బొమ్మలు కొనుక్కుందామని చూస్తున్నాడు. అలా యానిమల్స్ తర్వాత ఇలాగ లోపలికి రాగానే సోప్ బబుల్స్ అంటారు కదా! ఆ సోప్ బబుల్స్‌తో బబుల్స్ జనరేట్ చేస్తున్నాడు షాప్ కీపరు. చాలాసేపు ఆరాధ్య అన్వితో ఆ బబుల్స్ని బర్స్ట్ చేస్తున్నారు. చాలాసేపు ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత స్టాల్స్ అన్నీ కూడా నేను మా వైఫ్ అలాగ ఒక్కసారి విండో షాపింగ్ చేసాం. చూసాము అన్ని షాప్స్లో కూడా కాస్ట్లు అన్నీ కూడా బాగానే రీజనబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకు వీలైతే ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. ఎందుకంటే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ కానీ అండ్ లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ చాలా రీజనబుల్ కాస్ట్‌లోనే అక్కడ దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ మా వైఫ్ నా పాకెట్ ఖాళీ చేసేసిందనుకోండి, అది వేరే విషయం. చూడండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఆరాధ్య అదిగోండి మడత పెట్టి డాన్స్‌కి స్టెప్స్ వేస్తుంది. అన్విత్ నేనెందుకు చేయలేనా అని చెప్పేసి అటు ఇటు తిరిగి చూస్తున్నాడు. కానీ వాడు ఫోకస్ అంతా కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఇదిగోండి ఒక షాప్‌లోకి వచ్చాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. నెక్స్ట్ మళ్ళీ ఇదిగోండి బబుల్స్. ఈ బబుల్స్ దగ్గర చాలాసేపు ఆడాడు. ఆడినా కానీ వాడికి తనువు తీరట్లేదు. తనువు తీరకుండా పక్కనే చూశాడు. పీచు మిఠాయి కనిపించింది. వెంటనే నాకు పీచు మిఠాయి కావాలన్నాడు. ఇదిగోండి వాళ్ళ చేతిలో దొరికినది ప్రతీదీ కూడా తింటానంటారు. ప్రతీదీ కనిపించిందంట కొంటానంటారు. మన మిడిల్ క్లాస్ జీతగాళ్ళకి ఇది చాలా కష్టం. కానీ పిల్లల ఎంజాయ్మెంట్ కూడా మనకు ముఖ్యం కదా! అందుకోసమనే నెలకొకసారి తప్పేముంది, అందుకోసం పంపించాను. పిల్లల ఎంజాయ్మెంటే కదండి మనకు కూడా కావాల్సింది. చూడండి ఇందులో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇది జస్ట్ ఎంట్రీ టికెట్ 15 మినిట్స్‌కి 70 రూపీస్. ఇద్దరిని ఎక్కించాను. చాలాసేపు ఆడుకున్నారు. జెయింట్ వీల్ కూడా చాలా బాగుంది. కానీ ఎక్కలేదు, నాకు చాలా భయం. నెక్స్ట్ చాట్ బండార్, ఐస్ క్రీమ్స్ వేసేసారు మా వాళ్ళు. ఇవి తిరిగే రాట్నాలు. ఇదిగోండి నెక్స్ట్ ఏం చేద్దామా అని చెప్పేసి అలా ముందుకెళ్తున్నారు. ఆ బాల్స్‌లోకి దిగుదామా అంటే నేను చెప్పానన్నమాట. బాల్స్ ఆల్రెడీ మీరు ఎవ్రీ వీక్ మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను బయటికి, అక్కడ ఆడుతున్నారు కదా బాల్స్ వద్దు. ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాం ఈరోజు అని చెప్పాను. సో అలా ముందుకెళ్తే చూసారండి ఇదిగోండి వాటర్. వీళ్ళు ఇప్పటికొచ్చి ఇలాంటి వాటర్‌లో ఎప్పుడు ఆడలేదు. ఎందుకంటే ఇప్పటివరకు అన్విత్ చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి నేనెప్పుడు
వాటర్‌లోకి దించలేదు. కానీ ఇప్పుడు ఆడికి ఏజ్ వచ్చింది కాబట్టి వాటర్‌లోకి ట్రై చేస్తున్నాం. ఇదిగోండి ఎక్కాడు. ఆరాధ్య కూడా ఎక్కింది. ఇది 15 మినిట్స్‌కి రూ. 80 అండి పర్ హెడ్. ఇద్దరు గూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు. ఆరాధ్య అయితే కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం భయపడింది. కానీ అలాగా అలవాటయ్యే కొద్దీ బానే ఆడుకుంది. కాసేపు చూడండి వీళ్ళెలా ఆడుకున్నారో. కదా ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. చాలా సేపటి నుంచి రమ్మని పిలుస్తున్నాం. 15 మినిట్స్ కాస్త హాఫ్ అన్ అవర్ అయింది. రూ. 80 కాస్త రూ. 160 అయింది. కానీ వాళ్ళు బయటకు రావట్లేదు. రేయ్ రారా అన్విత్ అని పిలిస్తే వచ్చాడండి. కానీ వచ్చినా గానీ ఏడుపు. వాడు చూసారా ప్యాంటు గట్ట పైకెత్తుకొని నేను ఎంతసేపు లోపలికి దిగుతాను, వాటర్‌లో ఆడుకుంటాను, వాటర్‌లో స్నానం చేస్తాను అని ఒకటే మారం. వాడిని ఏడుపు ఆపడానికి ఇదిగోరా రారా నీకు ముందు బోలెడన్ని గిఫ్ట్స్ కొనేసి ఇస్తాను అని చెప్పి తీసుకొనొచ్చాను. ఇదిగోండి వేట స్టార్ట్ అయింది. చూస్తాడు. వాడికి షాప్‌లో ఉన్న సామాన్లన్నీ కావాలి. అన్నీ ఇచ్చేస్తే అన్నీ ఆడేసుకుంటాడు. కానీ ఎలాగా షాప్‌లో వాళ్ళు ఇవ్వరు. అందుకోసం చూస్తున్నాడు ఏం తీసుకోవాలి ఏంటి అనేది. కానీ ఆరాధ్య అలా కాదు. నాన్న ఇదొక్కటి తీసుకొని ఈ రోజుకి ఇది ఆడుకో అంటే ఆ ఒక్కదాంతో ఆడుకుంటది. కానీ అన్విత్ అలా కాదండి. మొత్తం దొరికినవన్నీ అడిగే కావాలనుకుంటాడు. అదిగోండి స్టార్ట్ చేశాడు. ఆ 2 ఒకటి రూ. 50 2 రూ. 100 తీసుకున్నాడు. ఎంతసేపు "రేయ్ రారా వెళ్దాము. ఆల్రెడీ 9:00 అయిపోయింది ఎళ్ళిపోదాం" అన్నా గానీ లేదు. దాన్ని పగలగొట్టినంత వరకు నేను రాను అన్నట్టుగా శబదం పట్టుకున్నట్టు కొడుతున్నాడు చూడండి. అలాగా తీసుకొనొచ్చామండి. ఎంట్రన్స్‌లోకొచ్చాం. ఎంట్రన్స్‌లో మళ్ళీ ఆరాధ్య మళ్ళీ డాన్సులు స్టార్ట్ చేసింది. మ్యూజిక్ విన్నారు కదా! డాన్స్ స్టార్ట్ చేసింది. చూడండి. కాసేపు ఎంజాయ్ చేయండి ఆరాధ్య డాన్స్‌ని. అమ్మా! రా అమ్మా ఆరాధ్య ఎళ్ళిపోదాం. ఇంక టైం అయింది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మా ఎగ్జిబిషన్ ట్రిప్. మీకు నచ్చితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్